రాజకీయ పార్టీలు బంగారం ఇస్తామనే హామీలు కూడా ఇస్తాయని గతంలో సెటైర్లు వేసేవారు. కానీ రాజకీయ పార్టీలు అనుకున్నది చేసేస్తాయి. తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. 6 గ్యారంటీల్లో తులం బంగారాన్ని చేర్చింది. దుద్దిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీనే పథకాన్ని ఫైనల్ చేసింది. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,16 రూపాయలు నగదుతో పాటు ఆడబిడ్డలకు పెళ్లి రోజునే తులం బంగారం కూడా అందజేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. పెళ్లి అంటే ఎక్కువ ఖర్చు బంగారం కోసమే ఉంటుంది కాబట్టి తులం ఇస్తే మహిళల్లో అనూహ్యమైన స్పందన ఉంటుందని అంచనా వేసి ఈ పథకం తెచ్చారు. దానికి తగ్గట్లుగా విజయం సాధించారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు సంబంధించి బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించిన నిధులు 1,00,000 ఆర్థిక సాయానికి మాత్రమే సరిపోతాయని, తులం బంగారాన్ని ఇవ్వాలంటే బడ్జెట్ రెండింతలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ లెక్క ప్రకారం చూస్తే బంగారం ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అనుకోవచ్చు. నిజానికి కళ్యాణ లక్ష్మి పథకానికి నిధుల విడుదల ఆలస్యమవుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవలే 1,400 కోట్లు విడుదల చేశారు. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల దరఖాస్తులకు ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కేసీఆర్ ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకం కింద 1,00,000 రూపాయల నగదును ఇచ్చేది. కాంగ్రెస్ తులం బంగారం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నుంచి లక్షల సంఖ్యలో పెళ్లిళ్లయ్యాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేద మహిళలందరికీ ఈ పథకం గత ప్రభుత్వం అందించింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు దీనిపై ఎలాంటి విధి విధానాలను కూడా రూపొందించకపోవడంతో ఈ సీజన్కు కూడా అందదన్న విషయం తెలిసి నిరాశకు గురవుతున్నారు. తులం బంగారం ధర ఇప్పుడు 80,000 రూపాయలకు పైగానే ఉంది. అంత పెద్ద మొత్తంలో ఒక కుటుంబానికి ఇవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనే. ఈ పథకం అమలు చేస్తామని మాత్రం ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. అయితే ఎప్పటి నుంచి అనేది మాత్రం డేట్ ఫిక్స్ చేయటం లేదు. పెళ్లిళ్లు అయిపోతున్న తరుణంలో ఈ స్కీమ్ను ఎప్పుడు లాంచ్ చేస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. విపక్షాలు కూడా నిలదీస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పెళ్లిళ్లకు ఈ పథకాన్ని ఇస్తారా, లేక ఫలానా తేదీ నుంచే అయిన వివాహాలకే ఈ స్కీమ్ వర్తిస్తుందా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎంత ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి అంత నష్టం జరుగుతుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.